అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ రాజకీయ వ్యూహకర్త జనసురాజ్ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ భేటీ హాట్ టాపిక్ గా మారింది. ప్రియాంకతో పీకే భేటీపై దేశ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వారిద్దరి భేటీకి గల కారణం ఏంటనే దానిపై ఇప్పటికీ సస్పెన్స్ నెలకొంది. జనసురాజ్ ఇండి కూటమిలో చేరుతుందా లేక పీకే కాంగ్రెస్ పార్టీకి చేదోడు వాదోడుగా ఉండాలని భావిస్తున్నారా అనేటటువంటి అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీతో రాజకీయ వ్యూహకర్త జనసురాజ్ పార్టీ కన్వీనర్ ప్రశాంత్ కిషోర్ భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఢిల్లీ వేదికగా డిసెంబర్ 15న దాదాపు 2 గంటల పాటు ప్రియాంక పీకే మధ్య జరిగిన సమావేశంలో ఏ అంశాలపై చర్చించారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. దీంతో బిహార్లో కాంగ్రెస్ పార్టీ కోసం ఒక ప్రధాన ప్రాజెక్టును ప్రశాంత్ కిషోర్ చేపడతారని ప్రచారం మొదలైంది. 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ రాజకీయ సలహాదారుగా నిలిచే అవకాశాలున్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. పీకేతో భేటీకి గల కారణంపై ప్రియాంక గాంధీకి ఎదురైన ప్రశ్నకు ఆమె సమాధానం ఇవ్వకపోవడం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీని రాజకీయ వ్యూహకర్త జనసురాజ్ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ ఎందుకు సమావేశమయ్యారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ భేటీ గురించి చెప్పుకునే కంటే ముందు ప్రియాంక నాయకత్వ పటిమపై పీకేకు ఉన్న వ్యక్తిగత అభిప్రాయాలు తెలుసుకోవాలి. ప్రియాంక గాంధీ రాజకీయంగా ప్రతిభావంతురాలు అని గతంలో ప్రశాంత్ కిషోర్ కొనియాడారు. రాహుల్ గాంధీతో పోలిస్తే ప్రియాంక గాంధీతోనే పీకే చనువుగా ఉంటారనే టాక్ ఉంది. రాజకీయ అంశాలపై ప్రియాంకతోనే పీకే ఎక్కువగా చర్చిస్తుంటారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి బలమైన గొంతుకలుగా రాహుల్, ప్రియాంక గాంధీ ఉన్నారు. వారికి రాజకీయ గురువుగా సోనియా గాంధీ ఉన్నారు. సోనియా గాంధీ దిశానిర్దేశంలో రాహుల్, ప్రియాంక ముందుకు సాగుతున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు కాంగ్రెస్ తో పాటు విపక్ష ఇండి కూటమిలోని అన్ని పార్టీల అగ్రనేతలతోనూ బలమైన సంబంధాలున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలకు కూడా పీకే సన్నిహితుడే. కేరళ, అస్సాం రాష్ట్రాలు రాజకీయ సమీకరణాలపైనే ప్రశాంత్ కిషోర్ కు మంచి అవగాహన ఉంది. ఇటీవలే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష ఇండి కూటమి ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. దీంతో విపక్ష కూటమి ఉనికి ప్రశ్నార్థకంగా మారిందనే టాక్ మొదలైంది. ఈ నేపథ్యంలో పీకే సుదీర్ఘ అనుభవాన్ని, విస్తృత రాజకీయ పరిచయాలను వినియోగించుకోవాలనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీతో పీకే భేటీ అయి ఉండొచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తు రాజకీయ ప్రణాళికలు, సమీకరణాలపై ప్రియాంక, పీకే మధ్య చర్చ జరిగి ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రియాంక గాంధీతో పీకే భేటీకి సంబంధించిన వివరాల గురించి జనసురాజ్ పార్టీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ భారతి తన అభిప్రాయాలను వెల్లడించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలనే ప్రశాంత్ కిషోర్ విజన్ ఈ భేటీలో స్పష్టంగా కనిపిస్తోందని మనోజ్ భారతి అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగానే ప్రియాంక గాంధీ, మమతా బెనర్జీ లాంటి నేతలను పీకే కలుస్తున్నారని మనోజ్ భారతి చెప్పుకొచ్చారు. బీహార్ తరహాలో ఇతర రాష్ట్రాల్లో బీజేపీకి గెలుపు దక్కకుండా అడ్డుకోవాలనే సంకల్పంతో పీకే ఉన్నారని మనోజ్ భారతి పేర్కొన్నారు. అయితే పీకే ప్రయత్నాలకు కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీల నుంచి రాబోయే రోజుల్లో ఎలాంటి మద్దతు లభిస్తుందనేది మాత్రం ఇప్పుడు ఏం చెప్పలేని పరిస్థితి నెలకొందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా చాలా ఫేమస్ అయ్యారు. పీకే సలహాలు పొందిన చాలా ప్రాంతీయ పార్టీలు ఆశించిన ఫలితాలను సాధించాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ప్రశాంత్ కిషోర్ సూచనలు పెద్దగా కలిసి రాలేదు. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్, సమాజ్వాదీలతో పీకే ఏర్పాటు చేయించిన కూటమి సక్సెస్ కాలేకపోయింది. అయినప్పటికీ విపక్ష కూటమిలోని అన్ని పార్టీలతో పీకేకు మంచి సంబంధాలే ఉండేవి. ఈ క్రమంలో 2021 సంవత్సరంలో కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశమైన పీకే మొత్తం పార్టీని పునర్వ్యవస్థీకరణ చేస్తేనే భవిష్యత్తు ఎన్నికల్లో గెలవడం సాధ్యమవుతుందని ప్రతిపాదించారు. అనంతరం పలుమార్లు కాంగ్రెస్ అగ్రనేతలతో దీనిపై పీకే చర్చించారు. చివరకు 2022 ఏప్రిల్లో కాంగ్రెస్ పార్టీ పునర్వ్యవస్థీకరణ ప్లాన్ను ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో సోనియా గాంధీకి పీకే సమర్పించారు.
అవసరమైతే తాను కూడా కాంగ్రెస్లో చేరుతానని అప్పట్లో పీకే ప్రతిపాదించారు. కానీ కాంగ్రెస్ పార్టీ పునర్వ్యవస్థీకరణ ప్లాన్ను సోనియా తిరస్కరించారు. ఈ విధంగా పీకే, కాంగ్రెస్ పార్టీ మధ్య గ్యాప్ ఏర్పడిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 2026లో జరగబోయే 4 కీలకమైన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేక ఫోకస్తో పీకే పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్తో కలిసి పనిచేయాలనే ఆసక్తితో పీకే ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం ప్రియాంక గాంధీ ద్వారా మార్గాన్ని సుగమం చేసుకునే ప్రయత్నంలో పీకే ఉన్నారని, అందుకే ఆమెతో భేటీ అయినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే భవిష్యత్తులో బీహార్లో విపక్ష ఇండీ కూటమితో కలిసి జనసురాజ్ బీజేపీపై రాజకీయ పోరాటం చేసే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రియాంక గాంధీ ప్రశాంత్ కిషోర్ భేటీకి గల కారణం ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్సే. అయితే ప్రియాంక పీకే సమావేశం వెనుక ఓ పెద్ద ప్లానే ఉందని, దానికి సంబంధించి త్వరలోనే స్పష్టత వస్తుందనే టాక్ వినిపిస్తోంది. మరొక వైపు కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకతో పీకే సమావేశంలో ఏ అంశాలపై చర్చించారనే దానిపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.